అందరికీ నమస్తే వెల్కమ్ టు క్యూ న్యూస్ నేను రాజు హైదరాబాద్లోని ప్రముఖ సాంస్కృతిక కేంద్రమైన రవీంద్ర భారతి ప్రాంగణంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహ ఏర్పాటుపై వివాదం నెలకొంది. డిసెంబర్ 15న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. సినీ నటుడు శుభలేఖ సుధాకర్ కమిటీ సభ్యులతో కలిసి పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఏర్పాట్లను పరిశీలించారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణ కార్యక్రమం డిసెంబర్ 15న రవీంద్ర భారతి ఆవరణలో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సినీ నటుడు శుభలేఖ సుధాకర్ ఆహ్వానించారు. రవీంద్ర భారతి ఆవరణలో బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతించినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. అయితే రవీంద్ర భారతిలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహ ఏర్పాటును కొందరు తెలంగాణ వాదులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. విగ్రహ ఏర్పాటు పనులను తెలంగాణ ఉద్యమకారుడు పృథ్వీరాజ్ అడ్డుకునే ప్రయత్నం చేశారు. శుభలేఖ సుధాకర్ పృథ్వీరాజ్ మధ్య వాగ్వాదం జరిగింది. తెలంగాణ గడ్డపై గద్దర్, ప్రముఖ కవి అందశ్రీ వంటి వారికి ముందు గౌరవం దక్కాలని, బయటి వ్యక్తులకు ఇక్కడ విగ్రహాలు ఏర్పాటు చేయడానికి అంగీకరించబోమన్నారు పృథ్వీరాజ్. ఈ క్రమంలో శుభలేఖ సుధాకర్ నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. రవీంద్ర భారతిలో ఎస్పీబీ విగ్రహ ఏర్పాటును తెలంగాణ వాదులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మరి డిసెంబర్ 15న ఎస్పీబీ విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుందా లేదా అన్నది చూడాలి. అసలు ఇది ఓపెన్ ప్లాట్ఫామ్ అండి, ఎవరు అవసరం లేదు, ఎవరు తీసేది అవసరం లేదు. ఓపెన్ ప్లాట్ఫామ్ మా తెలంగాణలో మేము ఏం తీసుకోవాలో మేము కూడా పర్మిషన్ తీసుకుంటాం. మాట్లాడుతున్నాం కదా, తర్వాత మాట్లాడి జరగండి, మీరు మాట్లాడండి, మేము మాట్లాడే కదా, మేము మీతో మాట్లాడతాం. ఎవరో తెలియదు కదా, వారంటే గుర్తుపడతాం, ఎవరో మాట్లాడలేదు కదా. ఆగు, అక్కడ మాట్లాడండి, చెప్పండి సార్ చెప్పండి. ఏమైంది మరమ్మతులు జరుగుతున్నాయని చెప్తారండి, పక్క మంచిగా చేస్తున్నాయని చెప్తారు, మాట్లాడతారు. ఇక్కడ ఇంకోటి పెద్ద మంచిగా పెడుతున్నారని చెప్తారు. అవును, దాంట్లో తప్పేమున్నది అంటున్నా, తీసేదాన్ని తప్పేమున్నది. అవును, మీరు ఎవరో తెలియదు, మీరు కెమెరా గుంచుకుంటే ఎక్కండి, ఆయనకు తెలియదు, నేనంటే గుర్తుపడతా. మీరు సుధాకర్ గారా, శుభలేఖ సుధాకర్ గారా, మాకు ఎరికే. ఓకే, మీరు ఎరికే, మీరు కెమెరా ఎందుకు గుంచుకుంటున్నారు మరి? అవును తెలుసు, తెలుసు. ఆయనకు తెలియదండి, ఆయనకు తెలియదు, అందుకే మేము వస్తున్నాం. మీరు కెమెరా ఎందుకు ఉంచుకుంటారు? నాకు కూడా తెలియదు, తెలియదు కావచ్చు. అరే ఏం వినండి, విత్తనవాదం కాదు అయితే 100%. ఏం విత్తనవాదం నాకు తెలియదు, నీకు తెలుసా? నీకు తెలుసా? మరి తెలియకుండా ఏంటండి చెప్తే, మీరు చెప్తే పోవాలా? మీరు చెప్తే పోవాలా? మీరు మాట్లాడలేకపోతున్నారు, మీరు మాట్లాడలేకపోతున్నారు, మీరు మాట్లాడలేకపోతున్నారు. అంటే కెమెరా మీరు కెమెరా మీద చేస్తున్నారు, మీడియా అని చెప్పినాక ఎందుకు ఉంచుకుంటున్నారు? మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూ న్యూస్ ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూ న్యూస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.